ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 17ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ, జ్ఞానం మరియు భక్తి యొక్క సారాంశాన్ని వివరిస్తున్నాడు. ఈ ప్రత్యేక శ్లోకంలో కర్మ బంధాల నుండి పూర్తిగా ఎలా విముక్తి పొందాలో అనే గొప్ప రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి సైమాన్ లోకాన్ నహంతి ననిబధ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరికైతే నేనే ఈ పని చేస్తున్నాను అనే అహంకారం ఉండదో, ఎవరి బుద్ధి కర్మల యొక్క మంచి చెడు ఫలితాలకు అంటకుండా నిర్మలంగా ఉంటుందో, అటువంటి వ్యక్తి ఈ లోకంలోని ప్రజలందరినీ చంపినట్లు కనిపించినా వాస్తవానికి అతడు ఎవ్వరినీ చంపడం లేదు, ఆ కర్మల వలన బంధింపబడడు. ఇక్కడ శ్రీకృష్ణుడు హింసను ప్రోత్సహించడం లేదు, కాని నిస్వార్థ కర్మ యొక్క అత్యున్నత స్థితిని వివరిస్తున్నాడు. అర్జునుడు తన ధర్మమైన యుద్ధం చేస్తున్నప్పుడు ఫలితం మీద ఆసక్తి లేకుండా కేవలం భగవంతుని సాధనంగా మాత్రమే ఆ పని చేస్తే అతనికి పాపం అంటదని భరోసా ఇస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన చర్యల కంటే వాటి వెనక ఉన్న మన ఉద్దేశ్యం మరియు మనస్తత్వమే ముఖ్యమైనవి. అహంకారమే అన్ని బంధాలకు మూలం. మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పించినప్పుడు ఆ పని యొక్క ఫలితం మనల్ని బాధించదు. అప్పుడు మనం చేసేది కేవలం సేవగా మారుతుంది, కర్మ బంధంగా కాదు. ఇది మనసుకు స్వేచ్ఛను, ప్రశాంతతను ఇచ్చే గొప్ప స్థితి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు లేదా ఏ ఇతర పనైనా సరే నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలి దానిని మన కర్తవ్యంగా భావించాలి. విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండాలి. ఫలితాన్ని ఈశ్వరునికి వదిలిపెట్టి మన ప్రయత్నాన్ని మనం నిజాయితీగా చేస్తే మన జీవితంలో ఒత్తిడి తగ్గి శాంతి పెరుగుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.